హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీషా రెడ్డి తుమ్మలపల్లి. ఇప్పుడు నేనైతే పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. పెసర్లు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలన్నమాట. పెసర్లు అయితే 8 అవర్స్ నానబెట్టేశాను. రేషన్ బియ్యం 3 అవర్స్ నానబెట్టేసుకున్నాను. చివర్లో మొత్తం అన్నిటిని కలిపేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. మనం దోశపిండి మామూలుగా మినపప్పుతో చేసే దోశపిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో దానికంటే కూడా కొంచెం తిక్కుగానే ఈ పిండి అయితే పట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. రవ్వ అనేది ఎక్కడ తగలకుండా సాఫ్ట్గా ఉండేలా పిండిని అయితే మనం పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందన్నమాట. ఈ పిండి పులియాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. పిండి పులిస్తే మనకి కొంచెం స్మెల్ అనేది వస్తుంది. పులియబెట్టవద్దు. పెంకు పెట్టేసుకొని పెంకు హీట్ అయ్యాక గరిటెడంత పిండి తీసుకొని ఇలా వేసుకొని దోశలో స్ప్రెడ్ చేసుకోవడమే. పల్చగా మనకు వీలైనంత పల్చగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, మంచి కలర్ కూడా వస్తుంది. ఈ దోశ బాగుంటుంది. ఇలా చేసుకున్నాక పిండి పైన తడంతా ఆరిపోయేంత వరకు కాలనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే దానిపైన వేసేసుకోవాలి. మనం నార్మల్గా ఆనియన్ దోశ అలా ప్రిపేర్ చేస్తాం కదండి, అలా కూడా వేసుకోవచ్చు ఈ పిండితోటి. ఇలా ఆయిల్ వేసాక అది మంచిగా వన్ సైడ్ మంచిగా కాలిన తర్వాత సెకండ్ వైపు కాల్చుకోవాలి. దోశ పెంకుకు కూడా ఏం అతుక్కోదండి, చాలా ఈజీగా లేచి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా రెండో వైపుకు కూడా తిప్పి మంచిగా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. పల్లీ చట్నీ లేదా టమాటో చట్నీ, ఏ చట్నీతో తిన్నా టేస్ట్ అదిరిపోతుంది. నేనైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.